మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. కన్యారాశి వాళ్ళకి 15th నుంచి అండి రవి బుధులు మీ రాశిలో ఉంటారు. కరెక్ట్గా బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మరి అప్పటి వరకు ఫస్ట్ నుంచి మరి 15th వరకు కుజుడు ఉంటాడు. కుజుడు ఉండి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీ ఫేస్కి సంబంధించినటువంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. జాగ్రత్త చూసుకోండి. అంటే కొంతమందికి మాత్రమే కొద్దిగా ఎప్పటి నుంచో ఐ ఆపరేషనో, లేకపోతే పంటికి సంబంధించిన వ్యవహారం, చెవుకనో, కంటికి ఎడమ కంటికనో ఇంకో చిన్న ఇబ్బంది కలుగుతాయి. దానివలన మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుందంటే బహుశా చిన్న బ్లడ్ రావడము, ఒంటి మీద బ్లడ్ కనపడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు 15th వరకు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి కొలవండి, పూజించండి. డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అందరికీ ఉంటాయని కాదండి, కొంతమందికి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు చిన్న ఆపరేషనో లేకపోతే చిన్న ఏదో చేయించుకోవాలి మనం, అది ఇది అది జరుగుతుంది. అంతే, ఏం భయపడే అవసరం లేదండి. బుధాదిత్యయోగం, బుధుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా, రవితో కలిసిన బుధుడు బుధాదిత్యయోగంతో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే 15 రోజుల పాటు మీరు, అంటే సెప్టెంబర్ 15 నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి, సెప్టెంబర్ 15 నుంచి కాదు, 15 నుంచి 30 వరకు చెప్పుకుంటున్నాం. ఈ నెల మొత్తం చెప్పుకుంటాం అనుకోండి. ఈ 15 రోజులు కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఒకటేంటండి, బాగా తెలివిగల వారుగా ఉంటారు. జ్ఞాపశక్తి ఎక్కువ. ఏ రంగంలోనా ఆ రంగంలో దూసుకుపోతూ ఉంటారు మీరు. పైగా కుజుడు ద్వితీయ భావంలో కుజుడు అమ్మో అంటాం కదా, అవును కదా. ఎయిత్ హౌస్ లార్డ్, థర్డ్ భావాధిపతి. ద్వితీయ భావంలో కుజుడు చదువు చెడగొట్టేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు ఉన్నాయండి, చదువు చెడు స్నేహితులను కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అంటూ ఉంటాం మనం. నిజంగా జనరల్గా అంత కరెక్టే. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు, గురు ప్రభావం వలన కుజుడు కంట్రోల్ అవుతాడు. కాబట్టి ద్వితీయంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా చదువు ఆటంకాలు లేకుండా చదువులో రాణిస్తారు మీరు. అంతేకాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. సంగీతం పట్ల మీకు మక్కువ ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, భోజనాలండి, మీరు ఎక్కడికి వెళ్ళండి భోజనము లేకపోతే ఏదో ఒకటి తింటూనే ఉంటారు మీరు. అది గొప్ప అదృష్టం. అది దంతసిరి అంటున్నాం, తెలుగులో ఉంది సామెత. దంతసిరి అందరికీ ఉండదు కదా, అది అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చాడు. కన్యారాశి వారికి ఎప్పుడు తెలివిగా ఉంటూ ఎదురు వాళ్ళకి సహాయం చేయడంలో మీ తర్వాత ఎవరైనా అంత బాగా ఉంటారు. డెడికేటెడ్నెస్ అంటాం సరే, అది ఎక్కువ మీకు. ధనప్రాప్తి అందుకనే బాగుంటుంది మీకు. ఎదుటి వాళ్ళు కూడా మీకు సేవ చేస్తూనే ఉంటారు. అది గ్రేట్నెస్. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకంటే శనీశ్వరుడు చూస్తున్నాడు, ఆలస్యం అవుతుంది. కానీ గురు ప్రభావం వలన చదువులో ఆటంకాలు లేకుండా ఎడ్యుకేషన్లో విద్యార్థులకు చెప్తున్నారండి, చక్కగా రాణిస్తారు విద్యలో. కొంతమంది ఫైనాన్స్ రంగంలోనూ, కొంతమంది ఇంగ్లీష్ అంటాం సరే, ఇంగ్లీష్లోనూ, అదే మ్యాథమెటిషియన్స్ గాను, బుధుడు కదా, అలాగా శాస్త్రవేత్తలు గాను, మ్యూజిక్లో కూడా బాగా రాణిస్తారు మీరు. చిత్రభావం అది ఇంటిని డెకరేట్గా ఉంచుకోవడంలోనూ చాలా బాగుంటుంది. ధనప్రాప్తి కలుగుతుంది. వాహన యోగము, తల్లిగారు అద్భుతంగా ఉంటారు. ఆవిడకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సంతానం, పుత్ర సంతాన యోగం ఎక్కువ ఉంది మీకు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. అంత ఒక గొప్ప అదృష్టమనే మనం చెప్పచ్చు. ఎందుకంటే సంతానం తర్వాత ఇంకో చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారని కొంతమంది చెప్తుంటాం మనం. స్టాక్ మార్కెట్లో కూడా రాణించడము, అంతేకాకుండా ఈ సినిమా రంగము, కళారంగం ఉండడం వల్ల వాటిలోనూ మొక్క వర్చస్సు పెరగడము, అనర్గళంగా మాట్లాడే శక్తి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాట నేర్పడతనం పర్ఫెక్ట్. అంతేకాకుండా ఆరోభంలో రాహు మిమ్మల్ని బాహుల మీద ఎక్కి తిప్పుతాడంటారు సరే, అలా అని కాదండి. రాహు ఎందుకు చెప్తుంటే ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఫ్లైట్స్ ఆకాశంలో తిరగడము, ఎప్పుడు తిరుగుతూ ఉండడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల ఉండడము అంటాం కదా మనం. మీకు శత్రు భయమే లేకుండా ధైర్యంగా ముందుకు పోతూ ఉండడం అంటాం కదా. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవకా జనం కలిగి ఉంటూ అని మనం చెప్తూ ఉంటాం. ఎక్కువగా ధనాన్ని ప్రాప్తంగా ఉంటుందండి. అంతేకాకుండా కార్యలాభాలు, ఎప్పుడు కార్యం సిద్ధిస్తుంటుంది. సుఖ సంతోషాలతో ఎప్పుడు విలాసవంతమైన జీవితాలు గడపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. విశేషమైన ధైర్యసిద్ధి, భూమి, బలము, బలగము ఇవన్నీ కలిగి రాహు ఇంకా చెప్పాల్సిన చాలా ఉందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ రాహువే ఇస్తారు కదా. కానీ సప్తమ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఉంటే భయం కాదు కదండి. సప్తమ భావంలో శనీశ్వరుడు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. సప్తమాధిపతి ఎక్కడున్నాడు? బాగున్నాడు. 10th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు.
వలన మీరేమీ భయపడాల్సిన అవసరం లేదండి. కుజుడు చూడనివ్వండి, సప్తమ భావాన్ని శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. శని ఇప్పుడు కూడా శని వక్రగతిలో ఉంటే భార్యాభర్తల యొక్క ఎడబాటు, దాంపత్య జీవితంలో కూడా ఎడబాటు, కొద్దిగా దూరంగా ఉండడం, వాళ్ళ చోట వీళ్ళ చోట ఉద్యోగాలు అనుకోవచ్చు, లేకపోతే వేరే పనుల మీద దూరంగా ఉండము కొంతమందికి. అదే దగ్గర వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండము, కొంచెం శనీశ్వరుడు వలన ఇలా ఉంటుంది కదండి సప్తమ భావంలో. ఇవన్నీ కూడా మీకు అంత ఇబ్బందికరంగా ఉండదు. రవి బుధులు చూడడము వలన రాశ్యాధిపతి కూడా బలంగా ఉండడం వలన కూడా మీకు త్వరలోనే మీ భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదైనా భాగ్యస్థానానికి శని ఉన్నప్పటికీ కూడా భాగ్యాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు 15వ తారీఖు నుంచి. అంటే సెప్టెంబర్ నెలలో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు. ఇంకొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, నేను మైండ్లో పెట్టుకుని చెప్తుంటానండి, గుర్తుపెట్టుకుని. సరే, 9th హౌస్ లార్డ్గా చెప్తున్నాను, శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు, డెఫినెట్గా ఫారిన్. అది చెప్పుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. 12వ భావంలో వచ్చే మరీ చెప్పుకుందాం అంటే 9th భావాధిపతి బాగుండడం వలన మీ వ్యాపారాల రీత్యా, విద్య రీత్యా, ప్రొఫెషన్ రీత్యా, మీరు ఇంజనీరింగ్ విద్య అవుతారు ఎక్కువగా, ఆ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు కూడా చేసేస్తారు మీరు. తీర్థయాత్రలు చేయడము ఇవన్నీ మీకు బాగా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది, అందులో డౌటే లేదు, అవునా. కానీ దశమస్థానం గురించి చెప్పుకుందామండి. దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే నేను చెప్పేదంటే అందరికీ చెప్తున్నానండి, ఆడవాళ్ళు ఇక్కడను ఇంక్లూడింగ్ ఆడవాళ్ళు కూడా, ఎవరైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యలో అంటే నేను ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ జాతకంలో చూసుకోండి, దశమంలో గురుడు ఉన్నాడంటే జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. అది కరెక్ట్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు పొలిటికల్ రంగంలో ఉన్నారు కాబట్టే మీకు పదవులు రావడానికి, అయితే గౌరవభానాలు దక్కడానికి, ఎక్కువగా మీకు సన్మానాలు జరగడానికి, ప్రజాభానం ఎక్కువ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గురుడు. అంతేకాదండి, గురుడు దశమస్థానంలో ఉండడం వల్ల అధికమైన ధన ప్రాప్తి కలుగుతుంది. గురుబలం బాగుంది మీకు. సప్తమాధిపతి అని చెప్పాను కదా నేను ఇందాక, భర్త స్థానం, భార్య స్థానం అని. ఆయన చూడండి దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు వలన మీకు బాగా సక్సెస్ అవుతారంటే. కొంతమంది పురాణాలు చదువుతుంటారు, పురాణ శ్రవణం చేస్తుంటారు గురుడు వల్ల, దశమంలో గురుడు వల్ల. అదే వేదశాస్త్ర విద్య కాదు, వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర పండితులు, వీళ్ళందరూ కూడా గురు ప్రభావం చాలా బాగుంది. గురుబలం బాగుందంటే జనరల్గా మీరు విద్యలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ అంటాం కదా వాటిలోనూ, విద్యా సంస్థల్లోనూ అధికంగా రాణిస్తారని మీరు. అలాగే లాయర్స్, అడ్వకేట్స్ దశమంలో గురుడు ఉండాలి, ఉంటే వాళ్ళు వాగ్ధాటికి బ్రహ్మాండంగా ముగ్ధులైపోతారు, గెలుస్తారు వాళ్ళు, కన్యారాశి వాళ్ళు. సో ఇదొక విధంగా ఉందండి. ధర్మశాస్త్ర ప్రవచనాలు చేస్తూ ప్రచారం చేస్తుంటారు. న్యాయవాద వృత్తిలో కూడా మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా టెంపుల్స్కి అధికారిగాను, పౌరహిత్యం చేసేవారుగాను, ఇట్లాగ మీకు మీ ప్రొఫెషన్ రీత్యా మీరు ఆధారపడి ఉంటుంది, డెఫినెట్గా సక్సెస్ అయిపోతారు, డౌటే లేదు. అంత అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా జ్యోతిష విద్య కూడా మీకు వచ్చండి, ఆస్ట్రాలజర్ మీరు కాబట్టే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది. ఇలా చెప్పుకుంటే దశమస్థానం ఎంతో ఉందండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు. లాభస్థానంలో శుక్రుడు భాగ్యాధిపతి లాభస్థానంలో అంటే మీకు సినిమా రంగంలో ఉన్న వారికి కాకపోతే ఇంకెవరికండి, సినిమా రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు, డబ్బులు బాగా వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. కన్యా రాశి వారికి సినిమా రంగంలో యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, ఏ రంగంలో ఉన్నా సరే, నృత్య కళాకారులు కానీ ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి కళారంగంలో ఉన్న వారికి ఒక మొక్క చెప్పాలంటే ధనప్రాప్తి కలిగి తీరుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు కాదు అనుకోండి, బట్ మీరు సాటిస్ఫై అయ్యే డబ్బులు మీకు వస్తాయి. 11వ భావంలో శుక్రుడే కదండి, మీకు మీ అక్కయ్యలకి బాగుండము, అమ్మవారికి దర్శనం చేసుకోవడము, ధనప్రాప్తి కలగడము, చక్కటి భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితం శుక్రుడి వల్ల కూడా కలుగుతుంది. 11వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. రవి బుధులు అమ్మో అనుకోకండి, రవి మీకు 12వ ఇంటి వాడు బాగున్నాడు, 12వ హౌస్ విమల యోగాన్ని ఇస్తాడు. బుధుడు ఉన్నాడు, బుధాదిత్య యోగం 15 వరకు. రవి బుధుల వలన మీరు దేవాలయాల దర్శనాలు చేసుకుంటారు, చెరువులు బావులు తవ్విస్తుంటారు, అలాగే ధనాన్ని బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ ధనాన్ని ఎంత ఖర్చు పెట్టడం తెలుసో అంతకంటే రెట్టింపు నిల్వ చేయడం, సేవింగ్ చేయడం కూడా మీ కన్యారాశి వాళ్ళకి వచ్చు, ఇది ఖచ్చితం. అంటే రవి బుధుల వాళ్ళు చెప్తారండి, అంతే కాన్ఫిడెన్స్ అంటే రవి బుధులే.
అంత కాన్ఫిడెన్స్గా అంటే కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం అదే. కేతు కూడా 12 భావంలో ఉన్నాడు. రవితో కలిసిన కేతు దోషం అని అవును కదా, పితృదోషం అని మొత్తం దోషాలు అంటుంటాం. కానీ దోషం అయినప్పటికీ కూడా కేతు 12 భావంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దర్శనాలు చేయిస్తుంటాడు ఎక్కువగా. సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, వినాయకుడికి దర్శనం చేయిస్తుంటాడు ఆయన. 15వ తారీఖు తర్వాత ఈ రవిబుధులు మారిపోతారు, శుక్రుడు ఒకడు ఉంటాడు. అంటే 9th హౌస్ లాట్ 12th హౌస్లో. అంటే 15వ తారీఖు తర్వాత నుంచి భాగ్యాధిపతి 12 భావంలో ఉండడం వలన విదేశ ప్రాప్తి, మీ వ్యాపారాల రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది మీకు, లేదా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉంటుంది మీకు. ఇట్లాగా దీర్ఘకాలంగా లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భయపడకండి. సో మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలిగి తీరుతాయి. అంతేకాకుండా శివాభిషేకాలు పర్ఫెక్ట్గా చాలా అభివృద్ధి పదంలో మీరు ఉంటారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 12 రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చెప్తాను. అది డబ్బులు ఖర్చు భాగవతం ఏం ఉండదు. 12 రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు ఏంటయ్యా అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్వయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 రోజులు మనం చేసుకుంటాం. పైగా మనకి ఆశ్వయుజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు, కోరలు వస్తుంటాయి. దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి. అంటే గాలి వలన, పిడుగుపాట వలన, నీరు వలన, వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే 12 రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే. దసరా మహోత్సవాలు, అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం, అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కనకదుర్గమ్మవారికి హోమాలు, చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం 12 రాసుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు. సో ఈ చిన్న రెమెడీ చేయండి. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి, మర్చిపోకూడదండి. ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు, శివుడే కదండి మనకి మనల్ని కాపాడేది శివుడే. శివుడికి అభిషేకాలు చేయించుకోండి. అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. సరే అమ్మవారి పూజలు, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడికి మనం కాపాడుతాడు, శనీశ్వరుడి నుంచి మనం కాపాడుతాడు. ఈ 3 చేయించుకోండి. అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారిని పూజించండి, సకల శుభాలు పొందుతారు.